ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా పూర్తి చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మంగళగిరి బీజేపీ కార్యాలయం వద్ద బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పంచుమర్తి ప్రసాద్, మునుగాల నాగేశ్వరరావు, మురుగపాటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. గత ఏప్రిల్ 22వ తారీఖు నాడు కాశ్మీర్లో జరిగినటువంటి దాడికి గాను భారతదేశ వ్యాప్తంగా ఎంతోమంది బాధపడి దేశవ్యాప్తంగా నిరసన తెలియజేయడం జరిగింది. ఇవన్నిటిని చూసినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెలించిపోయి ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ ఏదైతే ఉందో అనేక రకాలుగా వాళ్ళకి ఎన్నో విషయాలు చెప్పి మీరు తప్పులను సరిచేసుకోవాలని చెప్పినప్పటికీ వాళ్ళు సరిచేసుకోకపోవడం, మరింత పెచ్చరిల్లిపోయి బార్డర్లోకి వచ్చి మరి అమాయకుల్ని చంపేయడం, అట్లాగే మరి జవాన్లని చంపేయడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది. దీనిలో భాగంగా గత రాత్రి 6వ తారీఖు రాత్రి 1 గంటకి మెరుపు దాడి చేసి ఏదైతే ఉగ్రవాదుల యొక్క స్థావరాలు ఉన్నాయో 9 స్థావరాల మీద కూడా దాడి చేసి 100 మంది పైచిలుకు ఉగ్రవాదుల్ని చంపడం జరిగింది. దీనిలో భాగంగా ఎక్కడా కూడా పాకిస్తాన్లో ఉన్న పౌరులు కానివ్వండి, వాళ్ళ నివాస స్థలాల మీద కానివ్వండి, ఎక్కడా కూడా ఇబ్బంది లేకోకుండా ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళని మాత్రమే టార్గెట్ చేశారంటే మరి ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారో వారి యొక్క దూరపు దృష్టి, ప్రజలు ఎక్కడైనా ప్రజలే అనేటువంటి ఆలోచనతోటి వారు ఎక్కడో కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉగ్రవాదాన్ని తునిముట్టించాలనేటువంటి లక్ష్యంతో చేసినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఈరోజు కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రదాడికి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన సమాధానమే ఆపరేషన్ సింధూర్. మన హిందూ ఆడపిల్లలు తమ సింధూరాన్ని చెరిచిన దుర్మార్గులకు ఇచ్చిన సమాధానమే నరేంద్ర మోడీ గారు ఇచ్చిన ఈ ఆపరేషన్ సింధూర్. ఆపరేషన్ సింధూర్లో ఈ పాకిస్తాన్ తీవ్రవాదులను ఏరి వాళ్ళని ఖండాలుగా చేయడం అనేది మన భారతదేశం యొక్క నరేంద్ర మోడీ గారి యొక్క పనితనానికి నిదర్శనంగా మనం భావించవచ్చు. ఏదేమైనప్పటికీ ఈ 28 మంది చనిపోయిన 28 మంది ఆత్మకి శాంతి కలుగుతుందని మేము భావిస్తున్నాం. కొద్ది రోజుల క్రితం కాశ్మీర్లో ఉగ్రదాడిలో చనిపోయిన 24 మంది, మరి వారిని చంపిన ఉగ్రవాదులు ఎవరున్నారో వారి మీద, పాకిస్తానీ ఉగ్రవాదుల మీద మరి రాత్రి 1:44 ఓన్లీ పాకిస్తానీ ఉగ్రవాదులు ఏదైతే గుడారాల్లో దాక్కున్నారో 9 గుడారాల్లో, ఆ గుడారాల మీద ఎవరికి ఇబ్బంది లేకుండా గుడారాలనే హతమార్చి ఇచ్చినటువంటి వ్యక్తి మన నరేంద్ర మోడీ గారు. మన త్రివిధ దళాలు కూడా మరి చక్కగా చాకిచక్యంతో మరి ఈ విధంగా చేయటం వలన అన్ని దేశాలు కూడా హర్షించడం జరుగుతుంది. మరి దాని మీద ఈ రోజున మంగళగిరి భారతీయ జనతా పార్టీ కార్యాలయం ఎదురుగుండా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతి పరులు ఈ రోజున కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాద దాడులకి ఏదైతే మన భారతీయులు హిందువులా కాదు అని చెప్పి నిర్ధారణ చేసి వారిని చంపారో ఉగ్రవాదులు, వారి మీద ప్రతీకార చర్యగా భారతీయులైనటువంటి మాతృమూర్తుల యొక్క సింధూరాన్ని తీసే ప్రయత్నం చేసినటువంటి ఉగ్రవాదులకి సింధూర్ అనే ఆపరేషన్ చేసి అత్యంత దారుణంగా వారిని ఆ ఉగ్రవాదుల్ని మట్టిపెట్టడం జరుగుతుంది. కాబట్టి ఖబర్దార్ పాకిస్తాన్ ఉగ్రవాదులారా, మీరు ఇప్పటికైనా. ఈరోజు మనమందరం కూడా రాత్రి జరిగిన 1 గంట చిల్లరకు జరిగిన సింధూర్ ఆపరేషన్కి విజయవంతంగా జరిగినందుకు గాను సంతోషిస్తూ ఈరోజు ఈ బాణసంచా పేల్చి సంతోషంగా చేసుకోవడం జరుగుతుంది. ఈ సింధూరు ఆపరేషన్ ఎందుకు జరిగిందనే దాన్ని కనుక మనం చూస్తే కాశ్మీర్ పహల్గామ్లో భారతీయులను, హిందువులను ఐడెంటిఫై చేస్తూ ఇంతమందిని నిర్దాక్షిణ్యంగా చంపిన దానికి ప్రతీకారంగానే రాత్రి సింధూర్ ఆపరేషన్ జరగడం జరిగింది.